హలో ఎవ్రీవాన్! పులిహోర ఎప్పుడు చేసినా రుచిగా రావాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలండి. అందులోని ముఖ్యమైంది అన్నం ఉడికించినప్పుడు చూసుకోవాలనమాట. అన్నం అనేది మరీ గట్టిగా అవ్వకూడదు, అలా అని మెత్తగా ఉండకూడదు. అప్పుడే పర్ఫెక్ట్‌గా ఉంటుంది పులిహోర. చాలా సింపుల్ అండి చేయడం. మీకు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోలోకెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా మీకు నేను అన్నం ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను. కుక్కర్ తీసుకొని అందులోని ఒక 2 గ్లాసులతో నేను రైస్ వేసుకున్నాను. అంటే హాఫ్ కిలో రైస్ ఉంటుందండి. ఇప్పుడు శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత 2 గ్లాసుల రైస్‌కి 3:30 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 4 గ్లాసులు వేసుకోకండి. 3:30 గ్లాసులు వేసుకుంటే రైస్ పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందనమాట. వాటర్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వరకు ఉంచుకోండి. 3-4 విజిల్స్ అండి. అంటే మీరెప్పుడు రైస్ ఎలా ఉడికించుకుంటారో అలా ఉడికించుకుంటే సరిపోతుందనమాట. ఈ లోపున చింతపండు నానబెట్టేసుకోవాలండి. నేనిక్కడ 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. అంటే పిడికిడి నిండుగా తీసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్‌తో వాటర్ వేసుకుంటే సరిపోతుందనమాట. రైస్ ఉడికిన తర్వాత కుక్కర్‌లోనే ఉంచకుండా ఒక పెద్ద ప్లేట్‌లోని రైస్ అంతా తీసేసుకోండి. అండ్ ఇలా విడివిడిగా చేసేసుకోవాలనమాట. వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలండి. చల్లగైపోయిందనుకోండి కేకుల్లా ఫార్మ్ అయిపోద్దనమాట. కేకులా ఫార్మ్ అయిపోయిందనుకోండి మన చింతపండుది కలుపుతాం కదా! అప్పుడది సరింగా రైస్‌కి పట్టదనమాట. అందుకే విడివిడిగా చేసేసుకుంటే మీకు రైసు పలుకులా కనిపిస్తది. చాలా రుచిగా ఉంటుంది కూడా పులిహోర అనమాట. ఇలా విడివిడిగా అంతా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానిపోయింది కదండీ! ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ మొత్తం గుజ్జునంతా తీసేసుకోవాలనమాట. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక స్ట్రెయినర్ తీసుకొని అందులోని ఈ చింతపండు నీళ్ళంతా వేసుకొని మొత్తం గుజ్జునంతా తీసేసుకోవాలి. ఇలా చేసిన వల్ల ఏమవుతుందంటే పిక్కలున్నా ఇలా తీగల్లాగా, తాడుల్లా ఉంటాయి కదా! అవన్నీ పోతుందనమాట. ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం గుజ్జునంతా తీసేసుకోవాలి. అండ్ మీరు స్ట్రెయినర్‌తో చేసినప్పుడు కింద ఇలాగా గరిగెకి చేస్తూ ఉండండి. ఎందుకంటే అది ముద్దగా ఉంటుంది కదండీ చింతపండు. అది హోల్స్‌కి బ్లాక్ చేసేస్తదనమాట. మీరలా చేస్తూ ఉంటుంటే ఈజీగా మీకు మొత్తం గుజ్జునంతా వచ్చేస్తది. ఇలా మొత్తం గుజ్జునంతా వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్‌ని హై చేసుకొని ఒక్క ఉడికొచ్చిన వరకు ఉడికించుకోవాలనమాట. ఇలా ఉడికొచ్చిన తర్వాత మీరు 1/4 కప్పు కల్లుప్పు అంటే రాక్ సాల్ట్ అంటారు కదా! అది వేసుకోవాలి. 1/4 కప్ అనేది హాఫ్ కిలో రైస్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఫ్లేమ్‌ని లో చేసేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలనమాట. అలాగే ఇందులోనే మీరు ఒక 5, 6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ చింతపండు నీళ్లో ఉడికించిన వల్ల మంచి రుచొస్తుందండి. ఇలా థిక్‌గా అయ్యేంత వరకు ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకొని అందులోని ఆయిల్ వేసుకోవాలి. మీరు పల్లి ఆయిల్ అయినా లేదనుకోండి నువ్వుల ఆయిల్ వేసుకున్నా చాలా బావుంటుందనమాట పులిహోర. నేనిక్కడ ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకున్నాను. పులిహోరలో ఆయిల్ ఎక్కువుంటేనే బావుంటుందండి. సో, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు ఎంత వేసుకుంటే అంత బావుంటుంది. ఫ్లేమ్‌ని లో చేసుకొనే ఈ పల్లీలు లైట్‌గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు, పల్లీలనేది మీకు నచ్చినంత మీరు ఎంతైనా వేసుకోవచ్చండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి. ఫ్లేమ్‌ని లో చేసుకొనే ఫ్రై చేసుకోవాలనమాట. అప్పుడే లోపల నుంచి చక్కగా ఫ్రై అవుతుంది. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలనమాట. అలాగే పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి. మెంతుల్ని స్కిప్ చేయకండి. మెంతులు వేసుకుంటే పులిహోర చాలా బావుంటుంది. ఇప్పుడు లైట్‌గా ఫ్రై చేసిన తర్వాత ఒక 6, 7 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక 3, 4 వేసుకోండి. ఆల్రెడీ మనం చింతపండు ఉడికించేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా! సో, అందుకే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. అలాగే పిడికెడు కరివేపాకు వేసుకొని లైట్‌గా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్‌లోనే పసుపు యాడ్ చేసుకున్నారనుకోండి రైస్‌కి బాగా పడుతుందనమాట పసుపు. నేనిక్కడ ఒక 2 టీ స్పూన్ వేసుకున్నానండి. రైస్‌కి మొత్తం పట్టాలి కాబట్టి ఒక 2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందనమాట. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ, మెంతులు 2 స్కిప్ చేయకండి. కంపల్సరీ వేసుకుంటేనే బావుంటుంది. ఒకసారి బాగా కలుపుకొని ఈ చింతపండు నీళ్ళు మనం ఆల్రెడీ ఉడికించుకొని ఉంచుకున్నాం కదా! అదంతా వేసుకొని కొంచెం దగ్గరయిన వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లో మధ్య మధ్యన కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అవ్వాలనమాట. అప్పటి వరకు కుక్ చేసుకోవాలి.
అలాగే ఒక 2, 3 టీ స్పూన్లు బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకున్నారనుకోండి పులుపుని బ్యాలెన్స్ చేస్తుందనమాట. చాలా రుచిగా ఉంటుంది పులిహోర. ఇది స్కిప్ చేయకండి. కంపల్సరీ వేసుకోండి. మీకే తెలుస్తుంది డిఫరెన్స్. చాలా టేస్టీగా వస్తుంది పులిహోర. సో, ఇలా దగ్గరయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు ఈ పులుసుని రైస్‌లో కలిపేసుకోవాలనమాట. ఒక్కసారి మొత్తం పులుసంతా వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి. అండ్ ముందుగా మీరు రైస్‌ని కొంచెం విడివిడిగా చేసేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే విడిగా చేసాం కదా! చల్లగిన తర్వాత ఇంకొంచెం అది కేక్‌లా ఫార్మ్ అయిపోద్దనమాట. అందుకే విడివిడిగా చేసుకొని కొంచెం కొంచెం పులుసు వేసుకొని కలుపుకోవాలనమాట. నాకైతే ఇంకొంచెం పులుసు మిగిలిందండి. ఈ పులుసు మీరు చక్కగా 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక బాక్స్‌లోని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొననమాట. సో, ఎంత సరిపోద్దో నేను అంతే వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పులుసంతా ఈ రైస్‌కి బాగా పట్టిన వరకు కలిపేసుకోవాలనమాట. అంతేనండి, రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీ చింతపండు పులిహోర. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి నేను చెప్పినట్టు ఫాలో అయ్యండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా! ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో. బాయ్ బాయ్.